పిచ్చోడి చేతిలో రాయి. ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితి ఎలాగుంది? ఆ పిచ్చోడు ఎవరో కాదు, అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్. అధికారం నుంచి వచ్చింది మొదలుకొని నిన్నటి వరకు చేసినటువంటి ఈ యొక్క తుంటరి పనులతో ప్రపంచ దేశాల్లో ప్రజలను, అటు సంబంధులను సైతం నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అమెరికాలో చదువుల కోసం వచ్చిన వారిని సైతం సంకెళ్ళు వేసి తిరిగి వెనక్కి పంపుతున్నాడు. తన వింత చేష్టలతో, విపరీత చేష్టలతో ఇప్పటికే ప్రపంచం చాలా వరకు నలిగిపోయింది, విసిగి వేసారిపోయింది. మరి ఇది చాలాదంటుగా ట్రంప్ మరో అడుగు ముందుకేసి తన తుంటరితనాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అది ఇరాన్పై దాడి చేసి. మరి ఇరాన్పై దాడి అమెరికా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కేవలం ఇజ్రాయెల్ను సంతృప్తి పరచడం కోసమే అన్న విషయం బహిరంగ రహస్యమే. మరి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఎంతో పెద్దన్నగా ఉండాల్సినటువంటి యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు, అగ్రరాజ్య అధినేత కేవలం తన సన్నిహిత మిత్రుడు ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నేతన్యాహును సంతృప్తిపరచడానికి ఇరాన్పై దాడి చేశాడన్న వాదన కూడా వినిపిస్తుంది. నిజానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది గతంలో కూడా జరిగింది. కానీ ఈసారి యుద్ధానికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమాలను దెబ్బతీయడమే. అంటే అణుశక్తి ఎన్నో అవసరాలకు వినియోగించవచ్చు. విద్యుత్ శక్తికి వాడచ్చు, లేదా ఇతర సాంకేతిక అంశాలకు వాడచ్చు, లేదా అణు బాంబుల తయారీకి కూడా వాడవచ్చు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం అంతా కేవలం ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తే తమ పరిస్థితి ఏమిటనేది ఇజ్రాయెల్ భయం. మరి అణు సామర్థ్యం కలిగినటువంటి ఇజ్రాయెల్లో తన అమ్ముల బదిలో అణు సామర్థ్యాన్ని, అణుబాంబులను కూడా నిల్వ చేసుకుంది. మరి అలాంటిది ఒక సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం బాంబులను తయారు చేసుకోవడం కాదు కదా, కేవలం తమ అణు కార్యక్రమాల్లో శాంతి కోసమే తప్ప, అభివృద్ధి కోసము, విద్యుత్ ఉత్పత్తి కోసం తప్ప మరొక దానికోసం కాదని ఇరాన్ నెత్తి నోరు బాదుకుంటున్న ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి కనువిప్పు కలగలేదు. అణు కార్యక్రమాల అసలు చేపట్టకూడదు, అణు సామర్థ్యం ఉండకూడదు అనేదే ఇజ్రాయెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కారణంగానే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి తెగబడింది. ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా దాడికి పాల్పడింది. దీనికి ఒత్తాసు పలుకుతూ అమెరికా సైతం ఈ దాడిలో పాల్గొంది. తద్వారా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు అమెరికా జోక్యంతో మరి ప్రపంచానికి దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచం 2 యుద్ధాలను చూసింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాన్ని చూసింది. మరి మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ప్రపంచ వినాశం తప్ప మరొకటి లేదన్నది అందరికీ అర్థమయ్యే విషయమే. కానీ తుంటరి ట్రంప్ ఇజ్రాయెల్ మాటలు నమ్మి ఇరాన్పై దాడికి పాల్పడి ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం అది నిజంగా విడ్డూరం. అంతేకాదు అమెరికా అధ్యక్షుడికి వంత పాడుతూ బెంజమిన్ నెతన్యాహు అమెరికా సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీని భూమిపై బతికే హక్కే లేదట. మరి నిజంగానే ఇజ్రాయెల్ లేక అధినేత చేసినటువంటి ఈ మాటలను చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నిన్నటి నిన్న ఇప్పటి వరకు కూడా గాజాపై దాడి చేసి ఎంతమంది చిన్నారులను చంపేశారు. అప్పుడు కనిపించలేదా ఈ మానవత్వాలు ఇవన్నీ కూడా? అంటే హక్కులు కేవలం మీకు మాత్రమే ఉంటాయా అని ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ను ప్రశ్నిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో తమ సార్వభౌమత్వాన్ని, తమ దేశాన్ని కాపాడడం కోసం ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి పాల్పడింది. తన సత్తా ఏమిటో నిరూపించింది. కేవలం ఐరన్ డోమ్ తన దగ్గర ఉంది. ఐరన్ డోమ్ను దాటి తమ దేశంలోకి ఏ ఒక్క బాంబు కూడా రాదని ఊహించినటువంటి ఇజ్రాయెల్కు ఇరాన్ తన శక్తి ఏంటో నిరూపించింది. నిజానికి చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశం ఇరాన్ దేశంలో కేవలం 10% మాత్రమే. అంటే 10% ఇజ్రాయెల్ దేశం ఉంటే ఆ మొత్తం విషయంలో 10 ఇరాన్ ఉంటుంది. మరి అలాంటి పెద్ద దేశాన్ని ఢీ కొనగలిగే సత్తా ఇజ్రాయెల్కు లేదు. కానీ వెనకవుని నడిపిస్తున్నటువంటి తుంటరి ట్రంప్ కారణంగానే ఇజ్రాయెల్ ఈ విధంగా రెచ్చిపోయి, ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ను గెలుపుకోవడం అంటే తేనెతను కలిగినట్టే అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మరో 2 వారాల్లో తన నిర్ణయం తీసుకుంటామని, ఇరాన్ విషయంలో ఏమి చేయాలో ఆలోచిస్తామని చెప్పి ట్రంప్ కేవలం 2 రోజులు కూడా గడవకముందే B2 బాంబుల ద్వారా ఈ యొక్క బంకర్ బ్లస్టర్ బాంబులను ఇరాన్పై ప్రయోగించారు. మరి ఇది అంతర్జాతీయ
చట్టాలకు విరుద్ధం, ఐక్యరాజ్య సమితి చార్టర్కు విరుద్ధం. అందుకే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సోమవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ అణుశక్తి కేంద్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క నాయకులు వాళ్ళందరూ కూడా ఇరాన్ వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే యుఎస్ఏ B-2 బాంబర్ ద్వారా దాడికి పాల్పడిందో ఆ అణు కేంద్రాలను పరిశీలించారు. కానీ ఎలాంటి రేడియేషన్ అక్కడి నుంచి వెలువడని చెప్పారు. నిజంగానే భారీ స్థాయిలో రేడియేషన్ కూడా వెలువడి ఉంటే ఇరాన్తో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం ఈ యొక్క ముప్పు బారిన పడి ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే యుఎస్ఏ చేసినటువంటి ఈ తుంటరి యుద్ధం కారణంగా మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీసినటువంటి ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలోని ప్రధాన నగరాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ప్రదర్శనలు జరుగుతున్నాయి. ట్రంప్ యుద్ధం నుంచి బయటికి రావాలని, ఇరాన్పై దాడి చేయడం తప్పని, యుద్ధం వదంటూ నినాదాలు చేస్తున్నారు. కానీ తుంటరి ట్రంప్ మాత్రం ఇరాన్పై దాడి చేసి తన కసి తీర్చుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీని ఎక్కడున్నా చంపివేస్తామని చెప్పడం నిజంగా విడ్డూరం. అయితే ఈ సందర్భంలో అయతుల్లా ఖొమైనీ సైతం ఏ మాత్రం తగ్గకుండా అమెరికాతో చర్చల ప్రసక్తి లేదని ఖరాఖండితంగా చెప్పారు. అలాగే నమీ పేరుతో యుద్ధం ప్రారంభమైన విషయాన్ని కూడా సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రపంచంలో కేవలం ఇజ్రాయెల్కు అమెరికా దన్నుగా మాత్రమే, అలాగే నాటో దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఇస్లామిక్ కంట్రీ అయినటువంటి ఇరాన్కు మరో 2 పెద్ద దేశాలు చైనా, రష్యా కూడా మరి మద్దతు పలుకుతున్నాయి. అదేవిధంగా పలు ఇస్లామిక్ దేశాలకు కూడా మద్దతు పలుకుతూ మరి ఇరాన్కు సాయంగా రావడానికి రెడీగా ఉన్నాయి. ఏ క్షణంలో అయినా సరే ఇరాన్ పిలుపు కోసం వేచి ఉన్నామని పలు దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ యొక్క నాటో దళాలు ఎలా అయితే ఈ యొక్క ఉక్రెయిన్కు సపోర్ట్ చేసి ఇప్పటికీ సర్వనాశనం చేసాయో, మరి అదేవిధంగా ఈ యొక్క ఇరాన్ యుద్ధంలో మరి అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కలిపి మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచాన్ని నాశనం చేసే స్థాయికి తీసుకువెళ్ళాయన్నది నిపుణుల భావన. ఇప్పటికే ఇరాక్ను చౌదెబ్బ తీసి ఎలాంటి కోలుకోలేని దెబ్బతీస్తుంటే యుఎస్ఏ మరి ఇప్పుడు ఇరాన్పై దాడికి పాల్పడింది. గతంలో సద్దాం హుసేన్ రసాయన ఆయుధాలు తయారు చేస్తున్నారని, అణ్వాయుధాలు తయారు చేస్తారని దాడి చేసి ఇరాక్ను పూర్తిగా నాశనం చేశారు. మరి అదే కొవ్వతో మరి అప్పట్లో దాడి చేసినటువంటి ఈ యొక్క యుఎస్ఏ ఇరాక్లో ఎలాంటి అణ్వాయుధాలు లేవనే విషయాన్ని స్పష్టమైంది. కానీ నష్టపోయింది మాత్రం ఇరాకే. మరి ప్రస్తుతం అదే పరిస్థితి ఇరాన్లో కూడా రాబోతుంది ఈ తుంటరి ట్రంప్ వలన. ఇప్పటికే ట్రంప్ యొక్క వివాదాస్పద నిర్ణయాలు, వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చాలా అలజడిని సృష్టిస్తున్నాయి, అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక మాధ్యమంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా సరే ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క సర్వసభ సమావేశంలో ట్రంప్ లాంటి తుంటరికి మూకుతాడు వేయకపోతే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయం. ఇప్పటికే ఇరాన్ తన సత్తా ఏంటో నిరూపించింది. అసలైన సత్తా ఏమిటో రానున్న రోజుల్లో చెప్తామంటుంది ఇరాన్. మరి యుఎస్ఏపై తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదని, తక్షణమే కార్యాచరణ మొదలు పెడతామని ఇరాన్ కూడా అంత్యస్థాయిలో హెచ్చరించింది. అగ్రరాజ్యం అయితే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం, తమ దేశాన్ని కాపాడడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే అని ఇరాన్ యువత వేచి ఉందన్న విషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ స్పష్టం చేశారు. రాజకీయాలు వేరు, యుద్ధం వేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ అయతుల్లా ఖొమైనీ ప్రపంచ దేశాలకు ఇచ్చిన పిలుపు ఒకటే: ఇరాన్తో చర్చలంటూ ఉండవు. ఇరాన్ వెనక్కి తగ్గాల్సిందే. ఇరాన్ వెనక్కి తగ్గకపోతే తమ సత్తా ఏమిటో, ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందని ఇప్పటికే హెచ్చరించారు. ముఖ్యంగా హౌతీకి సంబంధించినటువంటి రెబల్స్ ఇప్పటికే అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రపంచంలో ఆయా స్థావరాలపై దాళ్ల గుడిగా సిద్ధమైనట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీసినట్టుగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మూడవ యుద్ధం వైపు ప్రపంచ దేశాలు వెళ్లకుండా నిలిపించే బాధ్యత ఈ యొక్క అగ్రదేశాలతో పాటుగా ఐక్యరాజ్య సమితికి కూడా ఉంది. యుద్ధం ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండదు. యుద్ధంలో ఎవరు విజేతలు కారు. యుద్ధంలో అందరూ బాధితులు అవుతారు అనే విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం.